హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూస్. ఇప్పుడైతే నేను రామ్ యాక్ట్ చేసిన డబుల్ స్మార్ట్ మూవీ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంవిసిటీ రివ్యూస్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక స్టోరీలోకి వెళ్తే, ఇది ఒక మోస్ట్ లాజిక్లెస్ మూవీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పొచ్చు. అంటే మెమొరీ ట్రాన్స్ఫర్ అనే ఫిక్షన్ని మనం నమ్మితే అప్పుడు ఈ మూవీ మనకు అర్థమవుతుంది, లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు. సీన్ టు సీను బాగా ఫాలో అవ్వాలి, 2-3 టైమ్స్ చూస్తే అప్పుడు మనకు ఆ మూవీ క్లారిటీలోకి వస్తుంది. మళ్ళీ కొన్ని సీన్స్ అయితే చాలా లాజిక్లెస్ ఉన్నాయి ఈ మూవీలో. సో హీరోయిన్ కావ్య తప్పర్ అయితే బాగా గ్లామరస్గా యాక్ట్ చేద్దామని పెట్టారు, కానీ కొన్ని సీన్స్లో అది ఎక్కువ ఓవర్ యాక్షన్ లాగా వీర్డ్గా అయిపోయింది. మళ్ళీ కొన్ని సీన్స్లో అయితే మరీ ఐటమ్ గర్ల్ లాగా అనిపిస్తుంది. సో రామ్ది కూడా మరీ ఓవర్ మాస్ యాక్షన్ లాగా చేద్దామని చూశారు, కానీ కొంచెం ఉస్తాద్ అనడము అవన్నీ కొంచెం ఓవర్ లాగానే అయిపోయింది. మళ్ళీ ఎండ్కి వచ్చేసరికి ఒక్కసారిగా భక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమే కాదు. వాళ్ళు హీరో విలన్ ఒక సైట్లోకి బారిపోతారు, అక్కడ ఒక శివుని టెంపుల్ ఉంటుంది, అక్కడే క్లైమాక్స్ జరుగుతుంది. ఇంకా అప్పుడు సడన్గా రామ్కి శివుడు వచ్చేస్తాడు. అదైతే అసలు రియాలిటీకి చాలా దూరంగా ఉంది. ఏదో పెట్టారని అనిపించింది. ఫిక్షన్ మూవీలో దేవుణ్ణి యాడ్ చేయడం లాగుంది. సో ఇంకా బాగా అండర్ రేటెడ్ సీన్ ఏంటంటే, హీరో విలన్ని ట్రాప్ చేసి విలన్కి క్యాన్సర్ ఉంది అని నమ్మించి ఇండియా వచ్చేటట్టు చేస్తాడు అని ఒక సీన్ పెట్టిండ్రు. అదైతే వాడొక ఇంటర్నేషనల్ డాన్ విలను, కనీసం ఒక సెకండ్ ఒపీనియన్ మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యాన్సర్ ఉందా లేదా చెక్ రీటెస్ట్ చేసుకోకుండా ఓన్లీ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి తన క్యాన్సర్ వచ్చింది, చనిపోతాను డిసైడ్ అయిపోయి మెమొరీ ట్రాన్స్ఫర్ కోసం ఇండియా వచ్చేస్తాడా. ఇదైతే చాలా సిల్లీగా ఉంది. ఇంకా మదర్ సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయండి. ఓన్లీ మొత్తం మదర్ సెంటిమెంట్ అన్నట్టే చూపిస్తారు, కానీ సీన్స్ అయితే ఓన్లీ 2 ఉన్నాయి. సో అది కూడా ఎట్లుందంటే, ఇప్పుడు రామ్ మదరు ఝాన్సీని విలన్ చంపేస్తాడు. ఎందుకంటే విలన్ వాళ్ళ ఫాదర్ని చంపేటప్పుడు ఝాన్సీ చూసేస్తుంది. ఎక్కడెళ్ళి పోలీసులకు చెప్తుందో అని చెప్పేసి విలన్ ఇమ్మీడియట్గా ఆమెను షూట్ చేసి చంపేస్తాడు. సో అట్లాంటప్పుడు ఎండ్లో రాము విలన్ కలిసి ఒక డీల్ చేసుకుందామని అవుట్స్కట్స్కి వెళ్తారు. అక్కడ ప్రగతి సెకండ్ మదర్ ఉంటుంది కదా రామ్ది, ఆమె ఫాలో అయ్యి వెళ్తుంది. మరి అప్పుడు విలన్ ఎందుకు ప్రగతిని కూడా చంపాడు? ఇక్కడ నుంచి వెళ్ళిపో, మేము మాట్లాడుకునేది ఉంది అని చెప్తాడు. అంటే అక్కడ నువ్వు విలన్ అంత క్రూయల్ అయితే అక్కడ ఫస్ట్ మదర్ని చంపినప్పుడు ఇక్కడ సెకండ్ మదర్ని కూడా చంపాలి కదా. దానికి కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదు. సో మళ్ళీ ఫైనల్లీ విలన్ రియలైజ్ అవుతాడు ఏంటంటే, రామ్ ట్రాప్ చేశాడు, తనని ఇండియాకి తెప్పించాడు, తనకేం క్యాన్సర్ లేదు. సో నాకు మెమొరీ కోసం ఒక సేఫ్టీ అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు, సో చనిపో అంటాడు. కానీ ఇది ఎక్కడ లెక్క, జస్ట్ చిప్ తీసేస్తే అయిపోతుంది కదా. వాడు మళ్ళీ మొత్తము మర్చిపోతాడు, వాని మెమొరీ వానికి ఉంటుంది, వీని మెమొరీ వీనికి వచ్చేస్తుంది, అక్కడ క్లోజ్ అయిపోతుంది కదా. ఎందుకు చంపాలనే చూడాలి అంటే అప్పుడు విలన్కి ఓల్డ్ రివెంజ్ గుర్తొచ్చిందా? అసలు దానికి కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇంకా ఇవన్నిటికీ తగదన్నట్టు రామ్ మెమొరీ యాక్షన్ సీన్స్ అయితే అది నిజంగా యాక్టింగా లేకపోతే ఏంటి అనేది అసలు అర్థమే కాలేదు. యాక్టరే నిజంగా యాక్ట్ చేస్తున్నాడా అన్నట్టు అనిపిస్తుంది. సో అట్లుంటుంది, నమ్మేటట్టే లేవన్నమాట సీన్స్ అన్నీ. ఇంకా ఫైనల్గా వచ్చేసి అలీ గురించి వస్తే అయితే ఒక ఇంటర్నేషనల్ జీవి అని చెప్పి ఇండియాలో దిగిండని చెప్పి చూపిస్తారు. కొంచెం కామెడీ బాగానే ఉంది, అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టింది. ఎండ్లోకి వెళ్తుంటే ఇంకా మూవీ ఎండ్ అయిపోయేసరికి అది కూడా మనకు బోర్ వచ్చేస్తుంది. సో అట్లుంది. కొన్ని సీన్స్లో అలీ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. అట్లా సాంగ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి, పర్లేదు. కానీ రామ్ యాక్టింగ్ అయితే మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా రామ్ యాక్టింగ్ అయితే చేంజ్ కాదు. డాన్సులు కానీ, ఫైట్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఏది కానీ చేంజ్ కాదు. నేనైతే రామ్ పరంగా అయితే ఈ మూవీ బాగుంది, కానీ స్టోరీ ప్లాటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కన్ఫ్యూజింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి మీరు మూవీ పెట్టుకొని చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది.
సో ఇదండి ఈ మూవీ రివ్యూ. ఇది కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు ఎంవిసిటీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు ద రివ్యూ.